సింహాల నోటిని దేవుడు ఏం చేసేసాడంటండి, మూయించి వేయడానికి గల శక్తి దేనికి ఉంది తెలుసా? మోకాళ్ళ ప్రార్థన. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ఏం లాభం అనుకుంటున్నావా? నువ్వు నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ఏం యూజ్ అనుకుంటున్నావా? సింహాళ్ళ నోర్లే దేవుడు ఏం చేసేసాడంటండి, మూయించాడు. చూడండి, కొన్నిసార్లు ఎవరైనా మనకన్నా ఎక్కువగా మాట్లాడితే అయ్యో వారితో మనము మాట్లాడలేము, వాళ్ళ ఎదుట మనము నిలవబడలేము, వారికి అంతా నోరు, అబ్బా అంత మాట్లాడతారు, అయ్యో వాళ్ళతో మనము జయించలేమంటాం. అవునా కదండి మనుషులంగా? అయితే సింహాల్ని నోటిని ఏదైనా ఆపు చేయగలిగిన ఏదైనా ఉందా? సింహాల నోటిని ఏదైనా ముయించగలిగినది ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఒకటి ఉంది. అది ఏది తెలుసా? మోకాళ్ళ ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎదుట కూడా ఒకవేళ నీ శత్రువులో, నీ పట్టని వారో, నీ గిట్టని వారో, మనుషులో, అపవాదో ఒకవేళ నీ ఎదుట గర్జించు సింహము వలె నీ ఎదుట నిలవబడిన ఆ గర్జించు సింహము ఎదుట వెంటనే మోకాళ్ళుని ప్రార్థించు. ఆ గర్జించు సింహము ఎదుటనే వెంటనే మోకాళ్ళుని దేవుని ఎదుట ముమ్మారు దానియేలు వరే మొరపెట్టు. గర్జించే సింహము లాంటి శోధనలు ఎదుట ఎంత నిలవబడినా, గర్జించే శోధనలు ఎన్ని సింహము లాంటి సమస్యలే నిన్ను చుట్టుకొని ఎంత నిన్ను గర్జించి భయపెడుతూ ఉన్నా, గర్జించే సింహము లాంటి శోధనలు నిన్ను అలుముకొని నిన్ను పట్టి బాధ పెడుతున్నప్పటికీ గర్జించే సింహము నోళ్లను కూడా దేవుడు ఏం చేయగలడంటండి, మూయగలడు. దేనికి తెలుసా అంత శక్తి? దేనికి తెలుసా అంత బలము? సింహముల నోళ్లే మూయించగలిగిన శక్తి ఏది తెలుసా అండి? లోకములో దేనికి లేదేమో. ఒకవేళ దాన్ని మేపే కాపరికి కూడా, దానికి మేపే దాన్ని చూసుకునే యజమానికి కూడా అంత శక్తి లేకపోవచ్చేమో, కానీ సింహాల నోళ్లను కూడా మూయించగలిగే శక్తి కలిగిన ఏది తెలుసా? మోకాళ్ళ ప్రార్థన. హల్లెలూయా.